Hello everyone. Welcome back to Power of Now. ఈ రోజు మనం ఏం తెలుసుకుంటున్నామో చూద్దాం. కర్మ యొక్క ఫలాన్ని ఆశించవద్దు. కేవలం చేస్తున్న కర్మపైనే మీ ధ్యాసను ఉంచండి. ఫలితం దానంతటదే వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన. అతి పురాతనమైన, అందమైన ఆధ్యాత్మిక బోధనల్లో ఒకటైన భగవద్గీతలో కర్మఫలంతో సంబంధం లేకపోవడమే కర్మయోగం అని తెలుపబడింది. ఒక టైంలో కర్మ చేయండి, దాని ఫలితాన్ని అనుభవించొద్దు ఆహ్, అన్న అన్న దీనికి స్టేట్మెంట్ కూడా మనం భగవద్గీతలో వింటాం. ఎప్పుడైతే మనం కర్మ చేసి ఆ ఫలితాన్ని ఆశించకుండా ఉంటూ ఉంటామో, దాని తర్వాత మెల్లగా మనం ఈ కర్మయోగం అంటే కర్మ చేసిన చే కర్మ ఫలంతో సంబంధం లేకపోవడమే కర్మయోగం. దాన్ని ఎప్పుడైతే మనం ఇంప్లిమెంటేషన్‌లో పెడతామో, ఆచరణలో పెడతామో, మెల్లగా మనం కర్మయోగం యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం మనం. ఓకే. కర్మఫల త్యాగమే పవిత్రమైన కర్మ నివేదన మార్గంగా వివరించబడింది. నిరంతరమైన ఈ క్షణం నుంచి తొలగం తొలగడమనేది ఆగినప్పుడు మీరు చేసే ప్రతి పనిలోనూ ఉనికిలోని ఆనందం ప్రవహిస్తుంది. మనం చేసే ప్రతి వర్క్‌లోని కూడా. బికాజ్ మనం ప్రతి దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం గాబట్టి, అక్కడ ఒక ప్రెషర్ అనేది గానీ ఏమీ ఉండదు. జస్ట్ యూ గ్రో విత్ ద ఫ్లో. ఈ క్షణంలోకి మీ ధ్యాస మరలినప్పుడు వర్తమానాన్ని, స్థిరత్వాన్ని, శాంతిని అనుభవించగలరు. ఇక సఫలత, సంతృప్తుల కోసం భవిష్యత్తుపై భవిష్యత్తులపై ఆధారపడరు. ముక్తి కోసం దాని వైపు చూడరు. కనుక ఫలితాల పట్ల అనురాగం కలిగి ఉండరు. గెలుపు ఓటములకు ఉనికి యొక్క మీ అంతర్స్థితిని మార్చగల శక్తి ఉండదు. మీ జీవిత పరిస్థితికి అడుగున ఉన్న జీవితాన్ని మీరు కనుక్కోగలరు. అంటే మన మన లైఫ్ సిట్యుయేషన్స్ మనల్ని డ్రైవ్ చేయవన్నమాట. మన మన అంటే ఒక ఫ్లో అన్న దీంట్లో వెళ్తూ ఉంటాము. ఎప్పుడైతే పాస్ట్‌తో కనెక్షన్ లేకుండా, ఫ్యూచర్ కోసం భయమనేది లేకుండా, ఇప్పుడున్న క్షణం అన్న దాంతోనే అలా ముందుకు వెళ్తూ ఉంటామో, అప్పుడు ఏవైతే ఈ గెలుపు, ఓటములు అంటే మనం ఒక దాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తామో, అది అవ్వలేదు, లేదంటే దాన్ని అచీవ్ చేయడానికి ఇది అవ్వలేకపోయాము. అవన్నీ కూడా ఏంటంటే మనల్ని కదిలించవనమాట. ఆ టైంలో దాన్ని చేయాలనుకున్నాము, చేశాము. అంతే. అక్కడి వరకే. అంటే దాన్ని యాక్షన్ చేసాం మనం. దాని రిజల్ట్ అలా వస్తుందా? రావట్లేదా? అన్నది మనకి దాంతో సంబంధం లేదు. సో, దీన్ని ఇక్కడ చెప్పిన స్టేట్‌మెంట్ భగవద్గీతలో చెప్పిన స్టేట్‌మెంట్ కర్మఫలంతో సంబంధం లేకపోవడమే కర్మయోగం. అంటే యాక్షన్ అయితే చేస్తాం. ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో దానికి తగ్గ విధంగా దాన్ని యాక్షన్ ఏదైతే చేయాలో అది మనం చేస్తాం. కానీ దాని గోల్ ఏంటి? ఆ గోల్‌ని మనం రీచ్ అవుతున్నామా? లేదా? అయిపోయామో? అన్న అన్న థింగ్స్ అన్న దాని మీద మనం ఎక్కువగా ఫోకస్డ్‌గా ఉండమనమాట. అవుతది అన్నది ఒక థాట్ అనేది ఏదో ఒకటి పెట్టి, మిగిలింది అంటే అది అవ్వకపోతే డిసప్పాయింట్ అవ్వడం గాని, లేదంటే మన ఇన్నర్ పీస్ అనేది దెబ్బతినడం గాని, అలాంటివేమీ జరగవనమాట. ఓకేనా? అప్పుడు మన లైఫ్ సిట్యుయేషన్స్ మనల్ని డ్రైవ్ చేయకుండా, మన లోపల ఏదైతే ఒక వరల్డ్ ఉందో దాంతో పాటు కనెక్ట్ అయ్యి, దాన్ని దాంతో మనం
మన లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాం. హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. సిట్యుయేషన్స్ కాదు మనల్ని ముందుకు తీసుకెళ్ళేది. మానసిక కాలం లేనప్పుడు నేను అనే భావన ఉనికి నుంచి వస్తుందే కానీ, వ్యక్తి యొక్క గతం నుంచి కాదు. కనుక మీకు ఇప్పుడు ఉన్నదాన్ని మించి ఇంకా ఏదో అవ్వాలనే మానసిక అవసరం ఇంకా ఉండదు. ఓకే. ఎప్పుడైతే మనకి భవిష్యత్తు కాదు, గతం కాదు మనం డ్రైవ్ చేసేది అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే ఆహ్, బాగా తెలుసుకుంటామో ఆహ్, మనకేంటంటే ఏదో కావాలి అన్న కైండ్ ఆఫ్ జోన్‌లోనే ఎప్పుడు ఉన్నామనమాట. ఈ క్షణంలో ఏదవసరమో దాంతోనే మన మెంటల్ పీస్ అనేది కూడా దాంతోనే అటాచ్ అయ్యి ఉంటుంది. అంటే మన మైండ్ అనేది కూడా దాంతోనే అటాచ్ అయ్యి వెళ్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రపంచంలో మీ జీవిత పరిస్థితి పరిధిలో మీరే ధనవంతులు, జ్ఞానులు, విజయవంతులు. దీని నుంచి స్వేచ్ఛను పొందిన వారు అయినప్పటికీ, ఈ క్షణంలో ఉనికి యొక్క లోతైన పరిమాణంలో మీరు పరిపూర్ణులుగా ఉంటారు. ఓకే. అంటే ఇంకా డీపర్‌గా ఆహ్, ఈ ప్రెజెంట్ మూమెంట్ అన్న దానిలోని ఉండగలుగుతారనమాట. నెక్స్ట్ క్వెషను. ఆ పూర్ణ స్థితిలో కూడా బాహ్య గమ్యాలను శోధించే ఆలోచన మనకు ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఎవరో వచ్చి కాపాడతారు, సుఖపెడతారు అనే భ్రమపూరిత ఆశలు మాత్రం మీకు ఉండవు. ఓకే. ఆహ్, మామూలుగా ఇక్కడ చూడండి. అంటే ఈ ఫిజికల్ వరల్డ్ రిలేటెడ్‌గా గోల్స్ అని వాటిని వా వాటి కోసం రీసెర్చ్ చేయటం అని, దాన్ని చిన్నగా ఆలోచించడం అనేది చేస్తామా అనేసంటే తప్పకుండా చేస్తాము. ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాము. కానీ అది అది చేసేవాళ్ళు ఎవరో వస్తారు. దాన్నెవరో మనకి దానివల్ల ఒక డిపెండెన్సీ అనేది క్రియేట్ చేయరనమాట. మీ జీవిత పరిస్థితిని బట్టి మీరు సాధించుకోవలసిన లేదా పొందవలసినవి కొన్ని ఉండవచ్చు. ఇది రూప ప్రపంచం. గెలుపు ఓటముల ప్రపంచం. కానీ అంతర్గతంగా మీరు పరిపూర్ణులు అని గ్రహించినప్పుడు, మీరు చేసే ప్రతి దాని వెలుపల ఉల్లాసభరితమైన, ఆనందమయమైన శక్తి ఉంటుంది. అంటే ఈ ప్రపంచం అన్న దాంట్లోని ఇచ్చేసుకుంటే, ఈ ఫిజికల్ వరల్డ్ అన్న దాంట్లోని దీంట్లో ఉంటాయి అన్నీ. ఏంటి గెలుపుంటుంది, ఓటముంటుంది. అన్నీ ఉంటాయి. అకార్డింగ్‌లీ మనం కూడా మన యాక్షన్స్ చేస్తాం అన్నీని. కానీ ఇక్కడేంటంటే, నాకది రాలేదే అన్న భయం గాని, ఇంకోటి అది చెయ్యాలి అన్న అన్న భయం గాని, దాన్ని అచీవ్ చేయకపోతే చాలా కష్టం అని గాని, అలాంటివేవి కూడా మన ఇన్నర్ అనే దాన్ని అలా ఆ విధంగా తీసుకోం. మనం ఏంటంటే, అక్కడ ఏం కావాలో అవన్నీ సమకూర్చుతూ వెళ్తూ ఉంటాము. కానీ మనం మన ఇన్నర్ పీస్ అనేది డిస్టర్బ్ అనేది అవ్వకుండా దాన్నలా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఎలా అంటే మనం చెప్తూ ఉంటాం గదా! మన మాటలాడే మాటకి దానికి ఫీలింగ్ అనేది తోడు లేకపోతే మనం ఎంత ఎల్ ఎలాంటి జోక్స్ అనేది వేస్తూ ఉన్నా దేర్ ఈస్ నో ఫీలింగ్ అటాచ్డ్ టు ఇట్. ఇట్ ఈస్ జస్ట్ ఎ వర్డ్ విచ్ యూ ఆర్ జస్ట్ మాట్లాడుతూ ఉన్నాం మనం అంతే. దానికి అటాచ్‌మెంట్ లేదు అన్నప్పుడు ఇట్ వోంట్ అప్లై ఇన్ ఎనీ వే అన్నమాట. యూ ఆర్ జస్ట్ మామూలుగా మాట్లాడుతూ ఉన్నాం. ఓకే. ఒకళ్ళేదో వచ్చి ఏదో చిన్న గాసిపింగ్‌లా మాట్లాడారు. మీకు ఏదో చిన్నది మాట్లాడాలనిపించింది. బట్ యూ ఆర్ యూ ఆర్ సరే అంటే ఇన్నర్ లోపల చెప్తున్నాం. అంటే వెన్ యూ ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ దోస్ వర్డ్స్ అది ఇన్నర్‌లో ఎటువంటి రియాక్షన్ అనేదొస్తుంది. ఇన్నర్ గాని, లేదా మన బాడీ గాని ఎలా రియాక్ట్ అవుతుంది అన్నదాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, ఇఫ్ దేర్ ఈస్ నో ఫీలింగ్ అటాచ్డ్ టు ఇట్ మన బాడీ అనేది ఏ విధంగాను రియాక్ట్ అవ్వట్లేదు. దానికి సంబంధించి లేదా మన మైండ్ అనేది వెంటనే మనకి ఆ పాత కాలాలు ఎక్కడో ఏదో లోతుల్లోకి తీసుకెళ్ళట్లేదు. తీసుకెళ్ళకుండా యూ ఆర్ జస్ట్ అక్కడేదో అవసరాన్ని బట్టి దాన్నలా షేర్ చేస్తున్నాము. దెన్ యూ ఆర్ ఓకే విత్ ఇట్. ఆ నెక్స్ట్ నానో సెకండ్ నుంచి యూ ఆర్ ఓకే విత్ ఇట్. అది ఎంత బాధాకరమైనది కావచ్చు, లేదంటే ఎంతలా మనం దాంట్ లోపల నుంచి ఆహ్, నేర్చుకొని బయటకొచ్చింది కావచ్చు. బట్ స్టిల్ యూ ఆర్ గుడ్ విత్ ఇట్ అనుకున్నప్పుడు ఈ ఈ థింగ్స్ ఏవి కూడా మనకి ఎఫెక్ట్ చేయవనమాట. మన ఇన్నర్ పీస్ అనేది
ఎప్పుడు కూడా ఎఫెక్ట్ చేయదది. దానికి మనం చాలా ప్రాక్టీస్ అనేది ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం ఈ వర్క్స్ కూడా చేస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే మనం చాలా ఎనర్జైజింగ్‌గా ఈ వర్క్స్ అనేవి చేస్తాం అన్నమాట. చాలా ఎనర్జైజింగ్‌గా. తెలియకుండానే మనకి మంచిగా ప్రతి ప్లేస్ నుంచి హెల్ప్ దొరకడం, ప్రతి ప్లేస్ నుంచి థింగ్స్ అనేవి మూవ్ అవ్వడం, అవన్నీ కూడా చాలా చాలా ఈజీగా చేయగలుగుతాం అన్నమాట మనం. ఓకే. నెక్స్ట్ మానసిక కాలం నుంచి ముక్తిని పొందడం వల్ల దృఢమైన పట్టుదల, వెంటాడే భయం, కోపం, అసంతృప్తి లేదా ఎవరో ఏదో అవ్వాలనే అవసరంతో మీ గమ్యాన్ని శోధించరు. లేదా మీ ఓటమి, భయం వలన చలనం లేకుండా కూడా ఆహ్, పడి ఉండరు. ఎందుకంటే అహానికి ఓటమి అంటే తనను తాను కోల్పోతామేమోన అనే భయం. అంటే ఎప్పుడైతే మ ఈ క్లారిటీ అనేది మనకొస్తదేమో వచ్చినప్పుడు అంటే మనల్ని మనం ఎప్పుడూ కూడా కోల్పోము. ఆ మనం అనేది ఏదైతే ఉందో అంటే మనం క్రియేట్ చేసుకున్న ఆ సొసైటీ రిలేటెడ్ థింగ్ అనేది వానిష్ అయిపోయి వెన్ వి గెట్ కనెక్టెడ్ విత్ అవర్ ట్రూ ఇన్నర్ సెల్ఫ్ అనే దాంతో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఎట్ ది సేమ్ టైమ్ అదెప్పుడు కాన్స్టెంట్ గా మనతో పాటు ఉంటుంది. అదెప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళదు అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే డీప్ గా అర్థం చేసుకుంటామో మనకు ఆ భయం అనేది కూడా ఉండదన్నమాట. మీ అంతర్గత నేను అనే భావన ఉనికి నుండి ఉద్భవించిందయితే, ఏదో అవ్వాలనే మానసిక అవసరం నుంచి స్వేచ్ఛను పొంది, ఫలితంపై ఆధారపడని సంతోషం నేను అనే భావన కలిగి ఉంటారు. కనుక భయం నుంచి విముక్తులవుతారు. శా శాశ్వతత్వం ఉండని చోట దాని కోసం వెతకరు. ఎక్కడైతే ఒక పర్మనెంట్ ఇదనేది లేదో దాని కోసం వెతకమనమాట. రూపంతో కూడిన ప్రపంచంలో గెలుపు, ఓటముల్లో, చావు పుట్టుకల్లో పరిస్థితులు, అవసరాలు, స్థితులు మనుష్యులు మిమ్మల్ని సంతోషపెట్టాలని అధికారంతో అడగరు. అంటే మనకి అర్థమవుతుంది. ఈ ఎర్త్ క్రియేషన్ ఎవ్రీథింగ్ అనేది టెంపరరీగా మనం ఉండి వెళ్ళిపోవడానికి ఇట్స్ లైక్ ఎ హోటల్. ఒక ఎక్స్‌పీరియన్స్ తీసుకొని మనం దాన్ని ఎంజాయ్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికే తప్ప, దేనితోని అటాచ్‌మెంట్ అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. అలా అని ఇవే ఉండాలి అన్నవి ఆహ్, మనం ఏమి పెట్టుకోమనమాట. ఇలానే ఉండాలి, అలానే ఉండాలి అన్నది కూడా మనం ఎప్పుడు మైండ్‌లోని ఫిక్స్ చేసుకోం. ఎలా ఉన్నా సరే వి ఆర్ ఓకే విత్ దట్. అన్నీ గౌరవించబడతాయి. కానీ ఏది లెక్కించబడదు. రూపాలు పుట్టి పోతాయి. అయినా ఆ రూపాల వెలుపలి శాశ్వతత్వాన్ని ఆహ్, ఎరిగి ఉంటారు. యథార్థమైనదే మనేది బెదిరింపబడదు అని మీకు తెలుసు. అంటే ఏదైతే కాన్స్టెంట్‌గా ఉందో, ఏదైతే ట్రూత్ అనేది ఉందో, దానికి ఎటువంటి అంటే దాని స్టెబిలిటీని ఎవ్వరు కూడా ఆహ్, కదిలించలేరనమాట. అది అంతే స్టేబుల్‌గా ఉంటది. మనం మినరల్ కింగ్‌డమ్‌లో నేర్చుకునేదే అది. స్టెబిలిటీ అనేది నేర్చుకుంటాం. ఆ స్టెబిలిటీ నేర్చుకోవడం అనేది దేనికి ఉపయోగపడుతుంది? మనం ఏమైనా కొన్ని విషయాల్లో డెసిషన్స్ తీసుకున్నా, లేదంటే కొన్ని థింగ్స్ ఇదే అని చెప్పి ప్రిన్సిపల్ వైస్‌గా మనం నమ్మినవి ఏవైతే ఉన్నాయో, వాటిలోని మన డెసిషన్స్ ఎవ్రీథింగ్ అలా స్టేబుల్‌గా ఉంటాయన్నమాట. మనం నేర్చుకునేదే అది ఫస్ట్ స్టెబిలిటీ అనే దాన్నే నేర్చుకుంటాం మనం. ఇది మీ ఉనికి యొక్క స్థితి అయితే విజయం పొందకుండా ఎలా ఉంటారు? ఇప్పటికీ మీరు విజయ్ విజయులు. అంటే ఎప్పుడైతే మన కాన్షియస్‌నెస్ అన్న దాన్ని, ఆ స్టేట్‌ని మనం పూర్తిగా అర్థం చేసుకొని, ఆ వేలో అంటే ఆ గాడ్ కాన్షియస్‌నెస్ అన్న వేలో, ఇప్పుడు గాడ్స్ థింకింగ్ ఎలా ఉంటుంది అన్న వేలోని, గాడ్ కా గాడ్ నడిచే వే ఎలా ఉంటుంది అన్నది, ఆ విధంగా మనం ఎప్పుడైతే మనల్ని మనం
పూర్తిగా ఆహ్, అంటే యాక్సెప్టెన్స్‌తోని ప్రతీదీ అంటే ఈ థింగ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక గాడ్స్ నాలెడ్జ్, గాడ్స్ కాన్షియస్‌నెస్ అనే వేలో మనం ఎప్పుడైతే నడుస్తామో మనకెప్పుడు కూడా ఆహ్, అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉండవు. ఎప్పుడు కూడా ఏదైనా సరే యూ ఫీల్ దట్ యూ ఆర్ ఎ విన్నర్. ఎందువలన అనేసంటే అది అయినా అవ్వకపోయినా యూ ఆర్ ఎ విన్నర్. అంతే. గాడ్‌కేంటి మనం ఒక యాక్షన్ చేస్తాము. దాని ఫలితంతో గాడ్‌కి సంబంధం లేదు. ఆ టైంకి ఆ యాక్షన్ చేయాలి అని అనిపిస్తుంది చేస్తాం అంతే. దాని రిజల్ట్ ఏంటి అనేది ఆ గాడ్ కాన్షియస్‌నెస్‌కి సంబంధం లేదు. దాని నుంచి ఏమొస్తది? ఏంటి? ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అలా ఏమి ఉండవు గదా! సో, మనం కూడా అలా ఎప్పుడైతే ఉండగలుగుతామో, ఎప్పుడు కూడా ఒక విన్నింగ్ మోడ్ అన్న దీంట్లోనే ఉంటామనమాట మనం. హ్మ్. సో, దిస్ ఈస్ ద టాపిక్. మనం ఈ కొత్త టాపిక్ అనేది యాహ్! థాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్‌లో కలుద్దాం.